సీఎం రేవంత్ రెడ్డిని విపక్షాల కీలక నేతలు ఎమ్మెల్యేలు కలవటం ఆయా పార్టీలో కలవరానికి దారితీస్తోంది. మరోవైపు వాళ్లు కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నట్లు ప్రచారం కూడా జోరందుకుంటోంది. అయితే బొంతు రామ్మోహన్, పట్నం మహేందర్ రెడ్డి సకుటుంబంగా కాంగ్రెస్ లోకి జంప్ అవ్వడం ఇలాంటి ప్రచారానికి బలాన్ని చేకూరుస్తోంది. ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే పాల్వై హరీష్ సీఎం రేవంత్ రెడ్డిని కలవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఆయన కూడా త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారనే ప్రచారం అయితే మొదలైంది. అయితే పాల్వై మాత్రం తాను నియోజకవర్గంలో అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ ను కలిశానని చెప్తున్నారు. కానీ ఆదిలాబాద్ సెగ్మెంట్ లో జరుగుతున్న బీజేపీ యాత్రలకు 2 రోజుల నుంచి పాల్వై దూరంగా ఉండడంతో ఆయన పార్టీ మారుతారన్న వార్తలైతే జోరందుకున్నాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన మరింత సమాచారం మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. సునీల్, సీఎం రేవంత్ రెడ్డిని బీజేపీ ఎమ్మెల్యే పాల్వై హరీష్ కలిసినట్లుగా తెలుస్తోంది, ఏంటి? ఈరోజు ఉదయం సీఎం నివాసంలో సిర్పూర్ కాగనగర్ ఎమ్మెల్యే పాల్వై హరీష్ కలిశారు. ఆయనతో పలు అంశాలకు సంబంధించి ముఖ్యంగా నియోజకవర్గానికి సంబంధించిన అంశాలను సీఎంతో మాట్లాడానని చెప్పేసి చెప్తున్నారు. ఆయనకు అంతేకాకుండా అభివృద్ధి పనులకు సంబంధించి అంటే ఒక వినతి పత్రం ఇచ్చారని చెప్పేసి కూడా తెలుస్తుంది. ఇప్పటికే ప్రతి నియోజకవర్గానికి సంబంధించి 10 కోట్ల రూపాయలు నిధులను సీఎం రేవంత్ మంజూరు చేశారు. అందులో భాగంగానే తమ నియోజకవర్గానికి సంబంధించి అభివృద్ధి పనుల కోసం నిధులు మంజూరు చేయాలని చెప్పేసి మాత్రమే తాను సీఎం ను కలిశాను. దీంట్లో వేరే ఉద్దేశం ఏమీ లేదు అని చెప్పేసి ఆయన చెప్తున్నప్పటికీ బయట మాత్రం కొంతమంది ఎమ్మెల్యేలు ఇప్పటికే పార్టీ మారుతారని విస్తృత ప్రచారం జరుగుతుంది. అందులో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కావచ్చు, బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్నారనేది అయితే టాక్ వినిపిస్తుంది. అందులో భాగంగానే హరీష్ ఈరోజు రేవంత్ రెడ్డిని కలిశారని చెప్పేసి ప్రచారం అయితే సాగుతుంది. దీనికి సంబంధించి ఇప్పటి వరకు బీజేపీ నేతలు మాట్లాడపోయినప్పటికీ హరీష్ మాత్రం తాను అభివృద్ధి కోసమే నియోజకవర్గ అభివృద్ధి కోసమే కలిశానని చెప్తున్నారు. తాను మొదటిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యాను, నియోజకవర్గాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకే తాను సీఎం ని కలిశాను, అందులో ఎటువంటి పిడార్థాలు లేవు, లేకపోతే తాను పార్టీ మారుతాను అన్న ప్రచారంలో కూడా వాస్తవం లేదు అని అయితే ఆయన చెప్తున్నారు. మరి రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనేది అయితే చూడాలి. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీ ఇటు బీజేపీ అదేవిధంగా బీఆర్ఎస్ నేతలపై ఫోకస్ పెట్టింది. కొంతమంది బీఆర్ఎస్ నేతలు ఇప్పటికే కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు. రాబోయే రోజుల్లో కూడా బీజేపీకి చెందినటువంటి కొంతమంది నేతలు కూడా కాంగ్రెస్ లో జాయిన్ అవుతారని ప్రచారం జరుగుతా ఉంది. రైట్. సీఎం రేవంత్ రెడ్డిని విపక్షాల కీలక నేతలు ఎమ్మెల్యేలు కలవటం ఆయా పార్టీలో కలవరానికి దారితీస్తోంది. మరోవైపు వాళ్లు కాంగ్రెస్ లోకి జంప్ అవుతున్నట్టు కూడా ప్రచారం జోరందుకుంటోంది. అయితే బొంతు రామ్మోహన్, పట్నం మహేందర్ రెడ్డి సకుటుంబంగా కాంగ్రెస్ లోకి జంప్ అవ్వటం ఇలాంటి ప్రచారానికి బలాన్ని చేకూర్చినట్లవుతుంది. ఈ క్రమంలో ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే పాల్వై హరీష్ సీఎం రేవంత్ రెడ్డిని కలవటం హాట్ ఇష్యూగా మారింది. ఆయన కూడా త్వరలోనే కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని కూడా ప్రచారం మొదలైంది. అయితే పాల్వై మాత్రం తాను నియోజకవర్గాల అభివృద్ధి కోసమే సీఎం రేవంత్ ని కలిశానని కూడా చెప్తున్నారు. కానీ ఆదిలాబాద్ సెగ్మెంట్ లో జరుగుతున్న బీజేపీ యాత్రలకు 2 రోజుల నుంచి కూడా పాల్వై దూరంగా ఉండడంతో ఆయన పార్టీ మారుతారన్న వార్తలైతే జోరందుకున్నాయి.